బాటిల్ సబక బీచ్కి వెళ్ళి ఎంట్రన్స్ సబక 150 సెట్ల ముక్కేసి గద్దలు పిలిచేద్దామే. డే 3 రూమ్ చెక్అవుట్ చేసి ఇవాళ ఏ ప్లేస్కి వెళ్దాం చూద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్. కమాన్. సో ఇదే పాలోలియం బీచ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి బీచ్లోకి. సో అక్కడ అయితే ఏం యాక్టివిటీస్ ఉన్నాయో చూసి దాన్ని బట్టి మనం ఇవాళ యాక్టివిటీస్ అన్నీ ప్లాన్ చేద్దాం. పాలోలియం బీచ్ రిసార్ట్స్. Might be costly, but enter అయిపోయాం. పాలోలియం బీచ్ రిసార్ట్స్. ఓ పోరా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అంతా వ్యూ. పాలోలియం బీచ్. సో ఇక్కడ ఈ యాక్టివిటీస్ అంటే 1500 అలా చెప్తున్నారు. సో మనకు ఒకళ్ళు ఇప్పుడు పరిచయం అయ్యి మీకు ఎద్దరికి వెళ్తే ఏగల్స్ వ్యూ ఉంటుంది చూద్దరు. మనిషికి వచ్చి 250 రూపీస్ అన్నాడు. మనం అయితే బేరమాడి 100 రూపీస్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇదంతా కూడా కొబ్బరి చెట్లే. వ్యూ అయితే చాలా బాగుంది. ఎండగా ఉంది కదా, సో ఎండ దగ్గరగా వెళ్దాం. మొత్తం అటు కూడా కవర్ చేద్దాం. ఈ బోట్ రైడ్ వచ్చి బీచ్లో గంటకి ఎంతన్నా 300 అంట. వ్యూ ఈ లైఫ్ జాకెట్లు వేసుకొని వెళ్ళడమే. కనిపిస్తుంది కదా, అది పాలోలియం బీచ్ రిసార్ట్స్. అలా వెళ్ళి ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఈ బీచ్ నుంచి మనం అలా ఆ మధ్యలో కనబడుతుంది కదా, ఆ మధ్యలోంచి అదంతా మంగోరా వాటర్ ఫాల్స్ ఇవన్నీ తిరుగుతాం అన్నమాట. ఇప్పుడు బోట్కి మనిషికి వచ్చి 150 రూపీస్ బేరం ఆడుకోవాలి. 100 రూపాయలకి మనం అదంతా ఇచ్చి 150 రూపాయలకి మొత్తం వ్యూ అంతా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సబక ఫస్ట్ బేరాలు ఆడటం నేర్చుకోండి. ముందు గోవాకి వస్తే మొత్తం బీచ్ రెసిడెన్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ పొర దేకిన వ్యూ అయితే చాలా బాగుంది కదా. మొత్తానికి అయితే 10 నిమిషాలు జర్నీ చేసి వ్యూ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు బోట్ ఎక్కి రైడ్ చేద్దామే. 150 రూపాయలు సబక. రూట్లో మనం వ్యూకి అయితే వెళ్తున్నాం. ఎదురుకి వెళ్తే 70 to 100 వరకు ఏగల్స్ ఉంటాయంట. చూసేద్దాం. Sir, check out there. Beautiful. బీర్ అన్న 100 రూపాయలకి సవకలో కొన్నది. అలా నేర్చుకోండి ఫస్ట్. అది సవక బోట్లో బీర్లు 3 తెచ్చారు. చూస్తున్నారు కదా, పైన రాయమైన రాయి ఉంది. బ్యాలెన్సింగ్ స్టోన్ అంటే అది రాయి చూస్తే కదా, బాగా పైన రాయి ఉంది కదా, అది మంకీ కూర్చున్నట్టమాట. దాని కింద ఉంటుంది. ఇక్కడ కూడా ఏగల్స్ చూడండి చెట్ల మీద. ఆ చెట్టు కూడా సేమ్ బెలగా ఉంది. రాయి మీద ఉన్నాయి. ఆ చెట్టు మీద చూడ సరే మంకీస్ అక్కడ బెలగా తిరిగితే సినిమాలు ఉంటాయి కదా. ఆ చెట్టు డిజైన్ చూసావా? అది కొండ పైన ఉన్నది.
మంచిగా 2 నిమిషాలు అన్నాం, ఉన్నాం 3 నిమిషాలే. ఎవడున్నాడు అందరూ మాట్లాడేది. బ్రౌన్ కలర్ ఇది బ్రహ్మణికాయ ఈగల్. అగో అన్న ఈ చెట్టు మీద చూడన్నా, ఇది బ్రహ్మణికాయ ఈగల్. బ్రహ్మణికాయ ఈగల్. అగో చెట్టు మీద. ఓ లిటిల్ బిట్ ఓ ఏ హై నా ఓ పరేకాయ పరేకాయ. అన్న అన్న ఇటు చూడనా. హాయ్ అరుదైన గిద్దలంట ఆ చెట్టు మీద కనబడుతున్నాయి కదా అవి చూడండి. ఇది బిగ్ వన్ ఈగల్, బిగ్ వన్ వైట్ అండ్ బ్లాక్. అని అది కానీ ఏం మాట్లాడకుండా ఆయన ఒక్కడు మాట్లాడేది. చూసారా మొత్తం ఏగల్స్ చూసారా మొత్తం అన్ని ఎలా వచ్చాయో. అబ్బా అన్ని ఏగల్స్ చూడండి ఫ్రెండ్స్. ఏయ్ सब एक साइड पे नहीं जाने का बोट. మనోడి గల మొక్కలు వేసి ఎరేసి గద్దలు పిలుతుంది అనమాట. మొత్తం మా పైన అంతా ఏగల్సి ఒక 100 ఎన్నో ఉంటాయి. ఇలాగా చికెన్ పెట్టి గద్దకే చికెన్ మొక్కలు కట్ చేసి పెడుతుంది అనమాట గద్దల్ని. చూసారా వైట్ గద్దలు మొత్తం అంతా చేసుకుంటే బాగుంటుంది. పాలెం బీచ్ లో You now you take like slow mo. Now ready huh? స్లో మోషన్ తీసుకోరా. Slow mo video. గ్రద్దలు ఎలా ఉన్నాయో మన వెనకాల మొత్తం అమ్మా గ్రద్దలు చూసారా ఎలా ఉన్నాయో. ఇప్పటి వరకు గోవాలో ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేసి ఉండరు ఈ ప్లేస్ మొత్తం అంతా. దిగనవట్లేదు మాసాన్ని కింద కాకుండా. బిగ్ పీస్ బిగ్ ఈగల్ కమింగ్స్. స్మాల్ పీస్లు అన్నీ ఏమో చిన్న గద్దలకి, పెద్ద మొక్కలన్నీ ఏమో పెద్ద గద్దలకి మాట. ఏం వ్యూ అన్న, నిజంగా ఏముందన్న. మీరు కూడా సరిగ్గా అబ్జర్వ్ చేయండి. గాల్లో ఉండగానే గ్రద్దలు మొక్కల్ని ఎలా క్యాచ్ చేస్తాయో కింద కూడా పడకుండా టక్ పని పట్టుకుని వెళ్ళిపోతాయి. Oh! That one black wala. One. వా సూపర్. ముక్కేసి గద్దలు పిలిచేద్దామే. Okay. Wait.
ఒక్క నిమిషం. ఇంకోటి తీసుకో నువ్వు. ఓకే. నాకు అటు ఇకురా. ఏయ్. లైక్ సీటా లైక్ అక్కడ చిన్న చిన్నవి కనబడుతున్నాయి కదా, చిన్న చిన్నగా అవన్నీ అన్నిటికన్నా ఈ సీలో పెద్ద పెద్ద ఈగల్స్ అంటే దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వరకు మనం చిన్న చిన్న గడ్డలను అయితే చూసాం, ఒక 100 నుంచి 80 వరకు. ఇప్పుడు పెద్ద పెద్ద ఈగల్స్ చూద్దాం ఎదరికెళ్ళి. మరిని అదిగో అన్న వైట్ వైట్ వైట్, వాటి అమ్మ వర్త్ ఉండడం కాదు, చిన్న మొక్కిసే చిన్నవి చూడు. పెద్ద గ్రద్ద రాగానే మొత్తం చిన్న అన్ని చల్ల చెదరు. ఇదో సీగల్, పెద్ద ఈగలు అన్నిటికన్నా. గమనించాలా, చిన్న మొక్కేస్తున్నా ముక్కని పెద్ద తీసుకెళ్ళిపోయా. వేరు వేరు అదిగో పెద్ద ఈగలు కనబడుతుంది కదా, అది వచ్చేసరికి మొత్తం అన్ని చిన్న ఈగలు పారిపోయాయి. రాజుకి ఫుడ్ ఎట్టకుండా ఎలా తింటే చెప్పి కనబడుతుంది కదా మధ్యలో వైట్ అండ్ బ్లాక్, చాలా పెద్ద ఈగలు. అది జూమ్ చేసి చూపిస్తాం మీకోసం. అదిగో బడా సైజ్ ఈగల్, కింగ్ ఆఫ్ ద సీ ఈగల్. ఇప్పుడు ఈ వ్యూ చూసారా, మనం మొత్తం అనకొండ సినిమాలో ఎలా ఉంటుందో అలా వ్యూ. అటు ఇటు చెట్లు మధ్యలో మన బోట్ సఫారీ వ్యూ. మన చూసారా మొత్తం అన్నకొండలో వ్యూ ఇదంతా. వావ్, బోట్ లో మంచి వ్యూ మన ఇదంతా. ऐसा देख ब्रो, ऐसा ना वो एनाकोंडा फिल्म है ना, ऐसा ये जंगल है. ఎలాగుంది అనకొండ ఫిలిం జంగిల్ అన్నమాట ఇదంతా. ఇక చూడండి వ్యూ చూడండి, ఇలాంటి వ్యూ ఎవరో కూడా చూపించండి ఇప్పుడు వరకు సౌత్ గోవా మీకోసం. నేను చూపిస్తున్నాను. ఎప్పుడు డబ్బులు 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 అని తిరుగుతారు, ఏడు చేస్తారు డబ్బులతో. మీరు చూడండి ఇలాంటి ప్లేస్ జీవితంలో ఎప్పుడన్నా తిరిగారు మీరు? సీ హాల్స్ మొత్తం వ్యూ చూడు, చెట్ల మధ్యలో. అనకొండ షూటింగ్ కూడా ఇక్కడ జరిగిందంట. ఓట్లో అమ్మ మొత్తం అంటే ఎవడ రాడు అక్కడ కూడా. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉన్నావా? 1 minute. కన్నా రెండు వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు ఇట్లా. ఇదంతా పెద్దలు అంతా మీకోసం చూపించండి. You see front eagles. Eagles. You see more eagles came. Some. Very good. అన్నా అది మన నిజమన్నా, నక్క దొక్క దొక్కి వచ్చాం అన్న. బయలుదేరే ముందు ఒరే ఎవరు తీయారా టికెట్లు? సింగిల్ టచ్ పోస్ట్ పేడ్ నువ్వే కొట్టన్నాడు. కాదు నేనే అలా టచ్ చేసాను. రేపు పోతే పోయింది, ఫ్లైట్ టికెట్ తప్పు బుక్ చేసి ఉంటే వైజాగ్ నుంచి వచ్చేద్దాం, రాత్రి 12 గంటలు వచ్చేద్దాం బీరేసాను. అలాంటిది గోవాలో చిల్ అయిపో